హలో హాయ్ అండి. ఇవి నెట్ క్లాత్ తో కుచ్చులు చేశాయండి. జస్ట్ నెట్ క్లాత్, జరీ థ్రెడ్, ఈ పూసలతో మనకి కుచ్చులు, శారీ కుచ్చులు వచ్చేసాయి అనమాట. చేశాక చాలా బాగున్నాయి అనిపించింది నాకు. చాలా ముద్దుగా అనిపించినాయి అనమాట ఇవి కుచ్చుళ్ళు. మనము 2 కలర్స్ ఉన్నాయి అనుకోండి, నెట్ క్లాత్ 2 కలర్స్ తో 2 లేయర్స్ లాగా కూడా మనం స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం ట్రెండీగా ఉన్నాయి అనమాట. ఇది సిల్వర్ కలర్ లేస్ అండి. దీనికి బ్యాక్ ఒక క్లాత్ ఇచ్చాడు అనమాట. ప్లస్ ఇది కట్ వర్క్ లాగా మనం ఎడ్జ్కి వేసుకోవచ్చు. అసలు ఆ క్లాత్ కూడా చాలా బాగుందండి. అంటే చినిగిపోయేలాగా ఏం లేదు, బాగుంది. కాకపోతే కొద్దిగా షైనింగ్ ఉందండి. సిల్వర్ చెమ్కీ వర్క్తో ఉందండి. ఇది వచ్చేసి పింక్ కలర్ లేస్ అండి. ఇది చాలా బెస్ట్ అనమాట లేసెస్లో. ఎందుకంటే దీని బ్యాక్ సైడ్ కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ కనిపిస్తూ ఉంటుంది, ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ కనిపిస్తూ ఉంటుంది. సో మనము కుట్టినప్పుడు అంటే కట్ వర్క్ కనిపించేలా కుట్టినప్పుడు చాలా అందంగా కనిపిస్తుంది, ఏం ప్రాబ్లమే ఉండదు. అది ఒక లేస్ నాకు తెలియక ముందే వేసేసా అండి శారీకి. వేసిన తర్వాత మొత్తం ఊడిపోవడం స్టార్ట్ అయ్యేసరికి నేను ఈ లేస్కి అయితే మొత్తం ముందే ఇన్విజిబుల్ థ్రెడ్తో స్టిచ్ చేసేసా అండి. స్టిచెస్ ఊడిపోకుండా ముందే కుట్టేసా అనమాట. ఈ రెండు కంపేర్ చేస్తే అండి నాకు ఈ చిన్నది ఉంది కదా, చిన్న పింక్ కలర్ లేసే బెస్ట్ అనిపించింది. అది ఏం ప్రాబ్లం కూడా ఉండదు, స్టిచ్చింగ్ కూడా ఏం ప్రాబ్లం అనిపించదు అనమాట. దీనికి చెమ్కీ వర్క్ ఎక్కువ ఉందండి, హెవీగా ఇట్లా మెరుస్తూ ఉంది. దీనికి కొంచెం అంత చెమ్కీ వర్క్ అయితే ఏం లేదనమాట, అక్కడక్కడ ఇచ్చాడు అంతే చెమ్కీ. ఇదే బెస్ట్ లేస్ అండి. వాష్ చేసినా కూడా ఏం ప్రాబ్లం కాదనమాట ఆ లేస్ అయితే. ఇదైతే కొంచెం జాగ్రత్తగా వాష్ చేసుకోవాలి. ఇది ఒక గోల్డ్ లేస్ అండి. ఫస్ట్ అండి గోల్డ్లో తీసుకున్నాను, దాని తర్వాత సిల్వర్లో తీసుకున్నా అండి, బాగుందని. కానీ సిల్వర్ షైనింగ్ ఉంది, గోల్డ్ అంత షైనింగ్ లేదనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.